అంతా ఏమన్నారు అలా బాగోతామని మరి పెద్ద మనిషి కూడా ఎమ్మెల్యే సార్ కూడా ఏమంటాడు ఏంది ఏం కథ సారు మరి ఎట్ట సంగతి గుసగుస మాత్రం ఎవరు బయట పెడతలేరు అసలు ఏం జరుగుతుందో ఏం కథ అని అయోమయమైన పడ్డారు తెలంగాణ జనాలు. అసలు ఏం నడుస్తున్నట్టు లోపల ఏం లేదు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల గురించి ముచ్చట పెట్టుకున్నాం. ఆ ముచ్చట జనాల దగ్గర తీసుకుపోవాలనుకున్నాం. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏమైనా కావాలా, ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా అనే అంశం తప్ప ఇంకేం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కొసల్లో ఉంటుందా మరి పడిపోతుందా? ఎందుకంటే దుబ్బా కోయాక చిన్న సరగా ఎంకేం చేస్తారు, దుమ్ము కనబడుతుంది. మేము చూడురే ఇట్లా గుప్తం అంటారు. మరి ఎక్కడదో ఆ బలం మరి ఎక్కడ సంగతం మరి నెగ్గుతారా ఉత్తదేనా? దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడతానంటే మొన్న ఏదో మాట్లాడినందుకు అక్కడి నుంచి ఏమైనా వచ్చిందేమో, దానికి ఏదో సరి చేసుకోవడానికి ఏదో మాట్లాడినట్టు పాపం. అర్థం అట్లాంటివి కాదు కదా. ఇంకా వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జనాలు ఇవాళ దొరల పాలన పోయింది. ఇవాళ బీసీలను పైకి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ చేసిండు, దాంతోపాటు అనుకునేవన్నీ చేసిండు, చాలా గొప్పగా చేసిండు చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా అంటే మస్తు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ జనాలు తిక్కర పక్కన అవుతారు. ఎందుకను ఇది సన్నబువ్వ పండుగ లేకపోతే మోడీ బియ్యం పండుగ ఎక్కడ అనేది జర ఇంకిత వీళ్ళేమో మేమే అని మీరు అంటున్నారు. పేదోళ్ళ ఇళ్ళలో చేయి కడుగుతారు. వాళ్ళు ఏమంటారు మోడీ ఫోటో పెట్టాలి, మోడీ ఇస్తుడు బియ్యం అని వాళ్ళు అంటారు. అసలు ఏంది తిక్కడ పక్కన వ్యవహారం? మోడీ ఇస్తే మా తతిమ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేడో మోడీని ఒకసారి అడగాలి. ఇలా మోడీకే భయం అయింది. రేవంత్ రెడ్డి ఏమో చేస్తాను మమ్మల్ని మొత్తం గంగలు కలిపెట్టట్టున్నారు సంగతి ఇలా మోడీ మాట్లాడడం మొదలు పెట్టిండు. నిన్నటిదాకా కిషన్ రెడ్డి మాట్లాడాడు, నిన్నటిదాకా సంజయ్ అన్న మాట్లాడాడు, వీళ్ళు మాట్లాడి ఇలా మోడీకే భయం పట్టుకున్నది. ఇది అసలుకే మోసం చేసేటట్టు రేవంత్ రెడ్డి ఏందో. ఇలా తెలంగాణ వర్గీకరణ బీసీ కులగణన చేసి ఈ సన్న బియ్యం అన్ని ఇస్తారు, మాకు అసలుకే మొత్తానికి ఊడ్చిపెట్టేటట్టు ఉన్నది భయంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు దమ్ముంటే ఆ బీజేపీ రాష్ట్రాలలో కూడా ఈమెను సన్న బియ్యం పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తలేడు, వాళ్ళ రాజ్యాలలో ఎందుకు ఇస్తలేరు, మనం ఎక్కడి నుంచి ఇస్తాను? మరి బీసీ కులగణన అసెంబ్లీలో పురుడు పోసిర్రు, మరి పార్లమెంట్ పంపించారు. ఆడ కొలికి వస్తుందా లేకపోతే పక్కేసి పండుకుంటుందా? పార్లమెంట్ కాదు, రాష్ట్రపతికి పోయింది. ఇలా రాష్ట్రపతి ప్రభుత్వం పంపించాలి. పంపించకపోతే మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 2 నెలల్లో పూర్తి చేయాలని. ఖచ్చితంగా పోతుంది. ఇక బీసీ ప్రభుత్వం ఈ కులగణన కానీ దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేయకపోతే మన బలహీన వర్గాల వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈసారి జై భీమ్ అని రాజ్యాంగాన్ని అమలు పరిచే వాళ్ళు ఇక బీజేపీ సంగతి మోడీ సంగతి చెప్తామని ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇంకో ముచ్చట ఏం బయట పెడుతున్నారు అంటే బీసీల జాబితాలో ముస్లింలు ఎందుకు కలుపుకున్నారు, ముస్లింలను మీరు తీసేయాలి, అట్లయితే మేము మద్దతు ఇస్తామని వాళ్ళు అంటారు. ముస్లింలు భారతీయులు కాదా? ముస్లిం భారతీయులు కాదా? ముస్లింలు పేదవాళ్ళు లేరా? ఇలా ఆయన కమిటీలో వాళ్ళ దాంట్లో బీసీ ఒక ముస్లిం మంత్రిని కూడా పెట్టిగా ఫస్ట్ ఆయన తీసి పడేయమని చెప్పి దమ్ముంటే కేంద్రంలో. మరి అన్ని రాష్ట్రాలలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటాడు కదా, ఆ మోడీ ఎందుకు అంటాడు? ఒకసారి దాని మీద మాట్లాడమని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఈ బీసీ కులగణన మీద మేమే ఎక్కువ పోరాటం చేస్తున్నాం, మేమే గట్టిగా కొట్లాడుతున్నాం. మరి కవితమ్మ ఇప్పుడు రాగబెట్టుకుంటుంది. కవితమ్మ ఓ దండం పెట్టి మోదం మోగిస్తుంది. మరి ఎట్లా చేస్తారు? కవితమ్మ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా వాళ్ళు దళితులను ఎట్లా బహిష్కరించారు, బీసీ బిడ్డను ఎట్లా బహిష్కరించారు, ఈ 10 సంవత్సరాలు బీసీ బలహీనలు ఎంత కోసం పెట్టుకున్నారో అందరికి తెలుసు కదా. మొన్న పెద్ద గుండు సొన్న ఇస్తే ఇవాళ ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అయిపోయింది, ఇక మా అడ్రస్ లేకుండా పోతే మొన్ననే కథం చేశారు, మళ్ళీ కథం అవుతాం అని చెప్పి మాట్లాడతారు. మరి తెలంగాణ సంవత్సరాలు వెళ్తలేదట, పశువులు లేవట, సంతకం పెట్టే సంస్కారం లేదట. మరి ఎట్లా తీస్తారు? ఈ పథకాలు అంటిది అదంటిది ఇదంటిది ఆడకలు మా 2500 తులం బంగారము అదో ఇదో వాళ్ళు అంటారు. వాళ్ళకు తోడు బీఆర్ఎస్ వాళ్ళు తరిగిరు. మరి ఎట్లా చేస్తారు? 8.5 లక్షలు అప్పు చేసిపోయారు, ఖజానా ఖాళీ చేసిపోయారు. ఆయన ఎక్కడన్నా ఏదైనా ప్రభుత్వానికి జీతం తగ్గిందా, జీతాలు ఇవ్వలేదా, ఇచ్చిన గ్యారంటీలో పూర్తి చేస్తున్నామా? 21,2 లక్షల రూపాయల రుణం 1,000 కోట్లు మాఫ్ చేస్తుంది. దేశంలో ఎక్కడ చేయలే. ఇవాళ మళ్ళీ యువ వికాసం పెట్టినాము, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, సన్న బియ్యం పెడతా ఉన్నాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 1,00,000 ఉద్యోగాలు ఇద్దామని చూస్తాను. ఇవన్నీ కూడా చేస్తా ఉంటే కడుపు మంట, కళ్ళ మంట, వాళ్ళ గోస అరిగోస. ఇక ప్రజలు సిద్ధంగా లేరు, నమ్మతలేరు. 20వ తారీఖు
తారీఖు నాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి పులి బయటకు వస్తుంది, విడుదల అవుతుంది. ఇక మరి ఏం జరగబోతుందో ఏమవుతుందో, మొత్తానికి ఏదో అయితట్టే ఉంది అనేది కొద్దిగా భయం పట్టుకుందా మీకు? మాక పులి వేస్తే పాపం ప్రజలు భయపడతారు, ఏదో మీద వాడు తింటదేమో అని చెప్పి. మొన్నటి దాకా తిన్నది కదా, మళ్ళీ ఎందుకు రానియాలని చెప్పి ఆలోచిస్తారు అంతే. ఇవాళ ఇది మొత్తానికి అయితే మరి ఇక నోవాటల్లో ఈ రకంగా మరి పెద్ద మనిషి ఎమ్మెల్యే సాబు గిట్లా ఆంబయ్య వెళ్ళబోసుకుంటున్నా చూద్దాం. ఇంకా కూడా కొంతమంది